పూజ ప్రారంభించే వేళ అయింది. ఇంకా పార్వతీమాత రానేలేదు. ఆమె లేకుండా పూజను ఎలా ప్రారంభించగలం? భృంగి, ఒక మారు మళ్ళీ వెళ్ళి చూడు, పార్వతీమాత ఇంకా దర్శనం ఎందుకివ్వలేదో. నందయ్య, నేను ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె కనిపించలేదు. కనిపించలేదా? అయితే ఎక్కడికెళ్ళుంటుంది? నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. నందీశ్వర, మీ ఆశ్చర్యం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. తమకింకా పార్వతీమాత ఎక్కడికెళ్ళిందో తెలియనే లేదా? మీరు ఆ పరమేశ్వరునికి ముఖ్య అనుచరులు, వాహనమాయే. పార్వతీమాత పరమేశ్వరుని అర్ధాంగి కదా. తమకు తెలియదా పార్వతీమాత ఎక్కడికెళ్ళిందో? ఆశ్చర్యం కాదు, అత్యాశ్చర్యం ఇది నందీశ్వర. ఈ ఆశ్చర్యానికి అవధులేవో ఉండాలి కదా దేవర్షి. పార్వతీమాత ఎక్కడుంది? దయచేసి తమరే చెప్పండి. అవధులు ఎటువంటివో తరువాత చెబుతాను నందీశ. కానీ మీరింతటి ముఖ్య విషయాన్నే మరిచిపోతారని మాత్రం నేను అనుకోలేదు. నేను ఏమిటి మర్చిపోయాను దేవర్షి? అదే, నేడు పూర్ణిమ కదా. అయితేనా? నారాయణ నారాయణ. నేటి తిథి పూర్ణిమ అని మీరు మరిచిపోతే తక్కినదేం గుర్తుంటుంది తమకు నందీశ్వర? ప్రతి పూర్ణిమకు పార్వతీమాత శ్రీశైల పర్వతానికి మల్లికార్జున జ్యోతిర్లింగ భక్తులకు దర్శనమివ్వటానికి, తన ప్రియపుత్రుడు కార్తికేయుణ్ణి చూడటానికి వెడుతుంది కదా. అవును, నేనది మర్చిపోయాను. పార్వతీమాత నేడు శ్రీశైల పర్వతం వెళ్ళుంటుంది. నేడు ఆమె లేకున్నా మనమే ఆ పరమశివశంకరుని పూజ జరపాలి. అవును నందీశ్వర, మనమందరము ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమేశ, తమరి కృపాదృష్టితో నేను ధన్యుణ్ణయ్యాను. అది సరే కానీ నారదా, నీ కృపాదృష్టి వల్ల ఎంతమంది ధన్యులవుతారో. అంటే నీవు నందికి పార్వతీదేవి ఇక్కడ ఉండకపోవడానికి కారణం చెప్పేశావు. ఒక్క మాట చెప్పు, నీవెక్కడి నుంచి వస్తున్నావు? ఓ త్రికాలదర్శి, యావత్ ప్రపంచంలోనూ ఎందుకు, ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలు తమ నుంచే ఉత్పన్నమవుతాయి. మరి నన్నీ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారు? నారాయణ నారాయణ. తమరు సర్వజ్ఞులు, అంతర్యామి కదా. తమ నుంచి నేను దాచగలిగినదేముంటుంది? సదా భక్త ప్రహ్లాదుని గురించే ఆలోచిస్తానని తమకు తెలుసు. హిరణ్యకశిపుని పుత్రుడు ప్రహ్లాదుని గురించా? అవును పరమేశ. రాక్షస కులంలో పుట్టిన ప్రహ్లాదుడు రాక్షసుడు అయినప్పటికీ భక్తిలోనూ ధార్మికతలోనూ మానవులనే కాదు, దేవతలను కూడా మించిపోయాడు. అతడి రాజ్యంలో సుఖశాంతులున్నాయి. అతడి ప్రజలంతా తమ ఏలికను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటారు. పరమేశ, తమరు సంతోషంగా లేరే? అలా గంభీరంగా ఉన్నారే? ఎక్కడో ఏదో రహస్యం దాగి ఉంది, నాకు కాదు గాని కేవలం తమకే తెలిసి ఉండాలి. ప్రహ్లాదుడు రాక్షసుల్లో తప్పబుట్టాడు. కానీ నిజమేమిటంటే ఆ రాక్షసమాత దితి ఇప్పటికీ దైత్యులదే పైచేయి కావాలని యోచిస్తోంది. ఎందుకంటే ఆమెకు తన మనుమడైన ప్రహ్లాదుని విష్ణుభక్తి, ధర్మచింతన నచ్చటమే లేదు. అందువల్ల ఆమె ఎక్కువ కాలం ఊరికే ఉండదు. మాకు చింత కలిగించేదదే. చింత తమరిక? సమస్త జగత్తులో చింతలను తీర్చే తమకే చింత. నారాయణ నారాయణ. నారదా, మాటల్ని కాదు, అర్థం గుర్తించాలి. పరమేశ, తమ అర్థాలు అభిప్రాయాలు తమ మాటల్లోనే ఇమిడిపోయి ఉంటాయి. నాకు ఈ సంగతి తెలియంది కాదు కదా. తమరితో పాటుగా శ్రీ మహావిష్ణువు కూడా భక్త ప్రహ్లాదునికి తోడ్పడతారు. అలాంటప్పుడు దితి తమ ఇచ్ఛను ఎదిరించి ఏమైనా చేయగలదంటారా? అది అసంభవం. నారదా, ఇదంతా నిజమే అయినప్పటికీ నీవు మరొకటి మర్చిపోతున్నావు సుమా. అధర్మం అనే దాని శక్తి తన చరమస్థాయికి చేరుకునేదాకా ముగ్గురం త్రిమూర్తులము ఆ విషయంలో ఏ విధంగానూ జోక్యం కలిగించుకోలేము. అంటే దాన్ని గురించి
నేనే సంగతి అడగకూడదన్న మాట. అయితే సరే, అడగనులేండి. ఎప్పుడూ అడగను, ఎన్నడూ అడగనులేండి. కానీ నా ప్రశ్నకు సమాధానం తమరు ఇచ్చి తీరవలసిందే. ఆ నీ సమాధానం ఇచ్చి తీరవలసిన ప్రశ్న ఏమిటి నారదా? నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, హిరణ్యాక్షుని తపస్సుకు మెచ్చిన వారై తమరతడికి వరం రూపంలో తమ స్వేదం నుంచి పుట్టిన అంధకుణ్ణి పుత్రుడుగా ప్రసాదించారు కదా. వరమైతే ఇచ్చాను, ఒక పుత్రుని కూడా ప్రసాదించాను. అయితే ఇప్పుడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆ అంధకుడు ఇప్పుడు పూర్తిగా రాక్షస ప్రవృత్తికి లోనైపోయాడు. ఇప్పుడు మాత్రం అందరూ ఉపేక్షించడం వల్ల అడవులు పట్టి తిరుగుతున్నాడు. కానీ దితి త్వరలోనే అతన్ని వెతకగలదు. అప్పుడు ఏమవుతుంది పరమేశ? ఏదైనా సరే జరిగితే తెలుస్తుంది. నారాయణ నారాయణ. ధన్యులం మేము పరమేశ, ధన్యులం. తమరు సూచనప్రాయంగానైనా నాకు సమాధానం మాత్రం ఇచ్చేశారు. ఇక నేను శ్రీ మహావిష్ణువుకు విన్నపం చేసి తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి సురక్షితంగా ఉంచమని చెబుతాను. పరమేశ, ఇక నాకు సెలవివ్వండి. ఓం నమ శివాయ. మనం అంధకాసురుణ్ణి వదలకుండా ఉండవలసింది. అలా ఎందుకు అనుకుంటున్నావు భయాసురా? మనం ఎక్కడ వదిలిపెట్టాం? ఆనాడు దైత్యరాజు హిరణ్యాక్షుడు మృతి చెందిన పిదప అంతా భయభీతులై అటు ఇటు చెల్లాచెదురైపోయాం. అవును, జరిగిందదే బీభత్సాసురా. ఆ తర్వాత దైత్యరాజు హిరణ్యకశిపుడు మృతి చెందారు. అప్పుడు రాక్షసులందరూ ఇటు అటు పారిపోయి వీలైన చోటలా దాక్కున్నారు. ఈ భయము ఆందోళన కారణంగానే మనం తోటివారి నుంచి వేరైపోయాం. కష్టాసురుడు అన్నది నిజమే. ఇలా పారిపోయి దాక్కోవలసి రావడంతో అందరూ కూడా తమ తోటి వారి నుంచి వేరైపోయారు. అందువల్ల ఎవరు ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలీదు. పైగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు అసురు శత్రువు కాగా రాక్షసుల మీద దాక్కోవలసి వస్తోంది. గతం తలుసుకుని ఇప్పుడు విచారించి ఏం లాభం? చేయాల్సింది తలపెట్టి అంధకాసురుని వెతుకుదాం. మనం అందరము కూడా కలిసి వెతకవలసిందే. ఆగు కష్టాసుర, ఇందులో తొందరపాటు పనికిరాదు. ముందు తెలుసుకోవాలి అంధకాసురుడు బతుకున్నాడో లేదో. బతికున్నాడా లేడా అనే విషయం వెతికినప్పుడే కదా మనకు తెలిసేది. కష్టాసురుడు అన్నది నిజమే. అంధకాసురుని వెతకాలంటే మనం... నీవెక్కడున్నావు కష్టాసురా? ఓయి భయాసురా, నీవెక్కడున్నావు? ఇది అంధకాసురుడు పిలిపే. అంధకుడు బతికే ఉన్నాడు. అతడు పిలుస్తున్నాడు. పదండి, గుహలోకి వెళ్ళి చూద్దాం. దైత్యమిత్రులారా, ఎలా విడిపోయారు మీరు? ఎక్కడున్నారు మీరు? నేను ఎక్కడికి వచ్చాను? నేను ఎవరు ఏం మాట్లాడరే? దుష్టులారా, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? మేము నిన్నే వెతుకుతున్నాం అంధకాసురా. నీకు ఈ దుస్థితి ఎలా కలిగింది? మన అసుర రాజ్యాన్ని తిరిగి మళ్ళీ స్థాపించాలి. అందుకుగాను ప్రహ్లాదునిపై ఆక్రమణ చేసి అతన్ని నాశనం కావించాలి. ఆ పని నీ వల్లే కావాలి. మరి మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యో, ఆ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు దైత్యద్రోహి అయిపోయాడు. అతన్ని మనం సంహరించేంత వరకు రాక్షసులకి ఔన్నత్యం కలగదు. ఒకటి మరొకండి, ప్రహ్లాదుడు శక్తిశాలి, నేను అంధుణ్ణి. అతడు నన్ను ఒక దెబ్బతో సంహరించగలడు. ఎలా సంహరించగలడు? మేము తప్పక మీ వెంట ఉంటాం. నీకు తెలుసు కదా, నేను భయాసురుణ్ణి. నన్ను చూసిన వారంతా భయంతో గదగద వణుకుతారు. నేనేమో వేదనాసురుణ్ణి. భయం వల్ల ఆ వేదనతో వారిని సగం చంపుతాను. నేనేమో వారి వేదనకు కష్టాలను జోడించి వారి ప్రాణాలను హింసల పాలు చేసి పారేస్తాను. దాని పిమ్మట శరీరాన్ని భీభత్స స్థితికి తెచ్చి నేను భీభత్సాసురుణ్ణి శత్రువుని మృత్యుముఖం వద్దకు చేరుస్తాను. ఇక చివరకు మృతాసురుణ్ణైనా నేను శత్రువును యమపాశంలో బంధించి వేస్తాను. ఇప్పుడు చెప్పు అంధకాసురా, నీ వెంట మాలాంటి ప్రచండ రాక్షస శక్తులుండగా నీకు భయమెందుకు? మనమందరము కలిస్తే ఆ ప్రహ్లాదుని సంహరించి వేయడం సాధ్యమే. సోదరా అందక, నీవిక్కడ అడవిలోనా? నేను నీకే ఎంత వెతికానో తెలుసా? ఎవరవు నీవు? ఎందుకు వెతికావు నన్ను? నేనే నీ పినతండ్రి కొడుకును ప్రహ్లాదుణ్ణి. ఎందుకు వెతికానంటే నీకు నాతో పాటు రాజభోగాలు అనుభవించే పూర్తి అధికారం ఉంది. నీవిలా అడవిలో తిరుగుతున్నావే, రా నా వెంటరా. బతికుంటేగా తీసుకెళ్ళడానికి. ఓరి దైత్యద్రోహి, కులభ్రష్టుడా! ఎవరిపై చూపుతున్నావు నీ పరాక్రమం? నీ బంధువులపైనేనా? నా అంధకుడిని వెతుక్కుంటూ నీవిక్కడికి వచ్చావా?
నా అంతకుని చంపుదామనుకుంటున్నావా ఏమి? ఓరి కులద్రోహి, నీ కారణంగానే నా పుత్రుడు హిరణ్యకశ్యపుడు, నా పుత్రిక హోళిక చంపబడ్డారు. ఇక నీవు హిరణ్యాక్షుడు ఏకైక వరపుత్రుణ్ణి అంతకుణ్ణి కూడా చంపుతావా? వెళ్ళలేదు, అది ఎన్నటికీ జరగనివ్వను. పితామహి, మీరెందుకు అనుకుంటున్నారు నేను నా సోదరిని చంపదలుచుకున్నానని? మీరు నాపై మోపిన నిందలేవి కూడా నిజం కానే కావు. నాకు ఈ అంధకుడి పట్ల సద్భావనే ఉంది. ఇతన్ని నేను వెతుకుతున్నది నా వెంట తీసుకువెళ్ళి నాతోనే ఉంచుకుందామని. చాలు చాలు, సత్పురుషుడిలాగా నాటకమాడే అవసరమేమీ లేదు. నాకు నీ సంగతి బాగా తెలుసు. తన తండ్రిని మేనత్తను కాదన్నవాడు తన పెత్తండ్రి కొడుకు కోసమని వస్తాడా? ఇలాంటి అబద్ధాలను బుద్ధిహీనులు కూడా నమ్మరు. నన్ను తప్పుగా అర్థం చేసుకుని నా పట్ల అన్యాయం మాత్రం చేయకండి పితామహి. గౌరవనీయుడైన నా తండ్రికే మీరు గౌరవనీయులు, అందువల్ల మీరు ఎంతో పూజనీయులు. కట్టిపెట్టు మోసం కపటంతో నిండి నిన్ను తీయని మాటలు. నేను నీ భ్రమలో పడేదాన్ని కాదు. ఓ సంగతి మరొక, నీ జన్మదాతకే జన్మధాత్రినని. నీవిక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకే మంచిది. నా క్రోధం మృత్యువు యొక్క కరాళ రూపాన్ని ధరించకముందే నీవెక్కడి నుంచి వెళ్ళిపో. కోపగించకండి పితామహి, క్షమించండి, నేను వెళ్ళిపోతాను. నాయనా అంతకా, నీవింక ఎవరిని చూసి భయపడవలసిన అవసరం లేదు. పరాక్రముడైన హిరణ్యాక్షునకు నీవు పుత్రుడవు. ఇక నీవు కూడా నీ తండ్రిలాగే తపో మార్గాన్ని అవలంబించాలి. బ్రహ్మకే తపస్సు చేయనాయనా. రాక్షసుల ఔన్నత్యం కోసం నీ అంధత్వం నుంచి విముక్తి పొందడానికి బ్రహ్మ నుంచి వరాలను సాధించుకో. నీ తపస్సుకు మెచ్చిన వాడై బ్రహ్మ నీకు తప్పక వరాలనిస్తాడు. నేను మీ ఆజ్ఞను పాటిస్తాను పితామహి. నీకు శుభం కలుగుతుంది నాయనా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 భక్త ప్రహ్లాద, ఓం నమో భగవతే. కళ్ళు తెరు. ప్రభు, నీవు ఆవాహన చేయగా మేము వచ్చాము. హరి పరాత్పర. లే భక్త ప్రహ్లాద. పరాత్పర శ్రీహరి. నీ మనసులోని మాట చెప్పు. చెప్పు, ఎందుకు పిలిచావు మమ్ము? అంతర్యామి, తమకు తెలిసినదే కదా, నేను మా పెదతండ్రి కొడుకు అంధకుడికి చెందవలసిన అధికారాలు అప్పగిద్దామనుకున్నాను. కానీ అందుకు విపరీత పరిణామమే కలిగింది ప్రభు. పితామహి దితి ప్రేరణతో
అతడు దైత్యులకు ఔన్నత్యం అంతటినీ సాధించి పెట్టడానికి కఠోర తపస్సు చేస్తున్నాడు ప్రభు. నా భయమల్లా అతడి తపస్సుకు మెచ్చినవాడే ఆ బ్రహ్మదేవుడు కనుక అతడికి వరమిస్తే మళ్ళీ ఈ లోకంలో అసురుల సామ్రాజ్యం స్థాపితమవుతుందనే ప్రభు. అలా జరిగితే ధర్మం, భక్తి అవహేళనకు గురి అవుతాయి ప్రభు. దుష్టశక్తులదే కనుక పైచేయి అయితే సత్పురుషులకు కష్టాలు పెరుగుతాయి. అందుచేత భవిష్యత్తులో అరిష్టం ఏమీ కలగకుండా దాని పరిష్కారానికై నేను తమరిని ఆవాహన కావించాను ప్రభు. సజ్జన దుర్జనుల మధ్య ఉండే తేడా ఇదే ప్రహ్లాద. దుర్జనులు కేవలం తమ ప్రస్తుత సుఖాలనే కోరుకుంటారు, కానీ సజ్జనులు యావత్ ప్రపంచంలో ఉన్న వారందరికీ శుభం కోరుకుంటారు. నీవు అదే చేశావు. ఒకటి మాత్రం మరువద్దు, నీ పెత్తండ్రి కొడుకైన అంధకుడు పరమేశ్వరుడి స్వేదం నుంచి ఉత్పన్నమైనవాడు. హిరణ్యాక్షుడు అతన్ని శివుడి నుంచి వరం రూపంలో పొందాడు. శివలీల వల్లనే అంధకుడు తపస్సుకు ప్రేరితుడైన వాడై అసురులకు ఔన్నత్యం కలిగిస్తాడు. కానీ అసురుల ఈ ఔన్నత్యమే వారి దుష్కృత్యాల వల్ల పతనానికి కారణమవుతుంది. అధర్మపరుల ఔన్నత్యమే వారి పతనానికి కారణం. అవును ప్రభు, అలాగే జరుగుతుంది కదా. అధర్మ అహంకారాల వల్ల వారి అధర్మం దుశ్చర్యల రూపు దాలుస్తుంది. దాంతో వారి వినాశం ఆరంభమైపోతుంది. యుగాల క్రితం శివతేజం నుండి ఉత్పన్నమై తన రాక్షస ప్రవృత్తి వల్ల శివక్రోధానికి గురయ్యాడు. అతడు కావాలంటే సన్మార్గాన్ని అవలంబించి శివకృపకు పాత్రుడవగలిగేవాడు. కానీ అధర్మం ప్రియమైనది, మనసును ఆకర్షిస్తుంది. ఇక అంధకుడు కూడా పరమేశ్వరుని చేతిలో మృత్యు చెందుతాడు. అందుచేత నీవు రానున్న అరిష్టం గురించి చింతించవలసిన అవసరమేమీ లేదు. నా చింతలన్నీ తమకే ఒప్పగించేస్తున్నాను ప్రభు. ఏమైనా జరిగేదేమంటే నీకు అంధకుడి వల్ల కష్టాలు తప్పవు. అయినా నీవు భక్త శిరోమణివాయే, చిరునవ్వుతోనే కష్టాలను ఎదుర్కొంటావు. మేము నీ వెంటే ఉంటాం ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ.